శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అని చెప్తూ ఉంటారు. అవునండి. కానీ మన భారతదేశంలో ఉన్న చాలా ఆలయాల గురించి చాలా మందికి అవగాహన లేదు, వాటి గురించి తెలియదు. ఇందులో భాగంగా మనము కొత్తగా ఆలయాల గురించి, వాటి ప్రాముఖ్యత, విశిష్టత, అందులో ఉన్న రహస్యాలు ఒకటి చేద్దాము అని మీతో డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు కూడా ఇది బాగుంది చేద్దాము అని చెప్పేసి అన్నారు. దీనిలో భాగంగా నాకు ముందుగా బృహదీశ్వర ఆలయం, అంటే ఈ టెంపుల్ గురించి చాలా సార్లు చాలా రకాలుగా వేరే వేరే వాళ్ళ నోటి నుంచి విన్నాను, కానీ కంప్లీట్ గా అసలు ఆలయం ప్రతిష్ట కానివ్వండి, లేకపోతే విశేషాలు కానివ్వండి, కొన్ని రహస్యాలు కూడా దాగున్నాయి అంటారు. ఇవన్నీ ఒక్కసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు పురాణ ఆలయాలు ఏవైతే ఉంటాయి, పురాణ క్షేత్రాలు, అది ఆలయం కదా, క్షేత్రం చెప్పాలని బృహదీశ్వర ఆలయం అంటుంటారు కదా, అదొక క్షేత్రం. ఓకే. అయితే అది అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, ఆలయానికి క్షేత్రానికి ఏంటి సార్? మనం నిర్మించుకునేవన్నీ ఇప్పుడు ఋషి నిర్మాణం ఉంటుందమ్మా. ఓకే. స్వయంభూలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతి ఉంది, స్వయంభూ, ఆయనంతటా ఆయన ఇది చేశారు. ఇక్కడ ఏంటంటే ఇది చోళరాజులు నిర్మించారు ఆలయం, కాదనట్లేదు నేను. కాకపోతే దానిలో ఉండేటువంటి విశేషం కానివ్వండి, అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ని బట్టి దాని యొక్క పవర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇది ఆలయం అని అనడానికి లేదనేం లేదు, ఆలయమే, దేనైనా ఆలయమే అంటాం. కాకపోతే ఇంకొంచెం అంటే ఏదో మనం మన వీధుల్లో ఉండేటువంటి చిన్న చిన్న గుళ్ళ కాకుండా ఇది 110 అంటే 10 CEలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. 7 years పట్టింది ఇది మొత్తం నిర్మాణం చేయడానికి. అప్పట్లో 7 సంవత్సరాలు చేశారు దీన్ని. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని చేయడం. అంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల ఏమవుద్దంటే, అది ఆటోమేటిక్గా అది ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉండడానికి వాడేటువంటి సిస్టమ్. అంటే మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏమిటంటే, మన వాళ్ళు ఏదో 200-300 సంవత్సరాల క్రితం నుంచే మనం కొంచెం సైంటిఫిక్గా ఆలోచిస్తున్నాము, ఇక్కడే టెక్నాలజీ పెరిగింది అనుకుంటుంటే, అసలు 1000 సంవత్సరాలు క్రితమే మనకి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇంకా కొన్ని ఆలయాల్లో అయితే 2-3 సంవత్సరాల క్రితం ఆలయాల్లో కూడా మనకి అసలు ఒక స్పర్మ్ ఎట్లా రిలీజ్ అవుతుంది, అండంలోకి ఏ నెలల్లో ఎలా అవుతుందని చెప్పి రాశారు. మనకి చెక్ ఉన్నాయి. అంటే చూడండి, అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడే మైక్రోస్కోప్లు వచ్చాయి, ఇప్పుడే చూస్తున్నాము అనేటువంటిది. కాబట్టి ఏంటంటే మనకి వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చాలా స్పష్టంగా ఉంది. దాన్ని వాళ్ళు కొన్ని వాటి మీద కూడా అలా చెక్కడం జరిగింది. అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, ఈ ఆలయంలో శివలింగం చెక్కినటువంటి ఎత్తులో ఒక మర్మం దాగుంది. 8.7 అంటే 8 feet 7 inches చెక్కారు. మామూలుగా కింద నుంచి చూసుకుంటే 12 అడుగులు కనిపిస్తుంది మీకు శివలింగం, కానీ యాక్చువల్ శివలింగం సైజ్ వచ్చేసి 8.7. అది 12,000 బరువు, అంటే 12,000 కిలోల బరువు. అది అక్కడ శివలింగం 12,000 అడుగుల బరువు ఉంటే, 12,000 కిలోల బరువు ఉంటే, మన శివుడు, మన నంది వచ్చేసి చిన్నదే పెట్టారు యాక్చువల్లీ. ఫస్ట్ చోళరాజులు పెట్టినప్పుడు, దాని తర్వాత ఇంకొకరు దాని పరిపాలనలో 25,000 వెయిట్ ఉండేటువంటి 25,000 కిలోల వెయిట్ ఉండేటువంటి నందీశ్వరుని పెట్టారు అక్కడ. అంటే అంత పెద్ద లింగానికి చిన్న లింగం ఏమిటి అని ఎక్కువ ఉంటుంది కదా సార్? ఎక్కువ ఉంటుంది. కాకపోతే మరి లింగం సైజ్ పెద్దది కదండి. ఇలా ఒక ఆల్మోస్ట్ ఇది ఒక 5.5 meters, అంటే ఇది ఒక 17-18 feet లింగం ఇటు, ఇట్లా ఒక 4 feet, ఇట్లా ఒక 5 meters అలా. దాని మొత్తం మీద ఏదైనా సరే చాలా పెద్ద, అంటే ద సెకండ్, అంటే వరల్డ్లోనే సెకండ్ స్థానం ఆ యొక్క నందీశ్వరుడి యొక్క సైజ్ అనేటువంటిది. అయితే ఇక్కడ నేను మీకు మొదట్లో చెప్పాను 8 feet 7 inches ఏమిటి. ఇక్కడ ఏంటంటే, మీరు జ్యోతిష్శాస్త్రం దీన్ని కనుక ఆపాదించుకుంటే, ఎవరి జన్మజాతకంలో అయినా మీరు కావాలంటే ఒక 10,000-5,000 జాతకాలు తీసుకొని మీరు రీసెర్చ్ చేయొచ్చు. శని కేతు, శని యొక్క సంఖ్య 8, కేతు యొక్క సంఖ్య 7. ఈ శనికేతువులు ఎవరి జన్మజాతకంలో కలిసి ఉన్నా, లేకపోతే 159 యాక్సెస్లో ఉన్నా, మీకు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో ఒకటి స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళిపోతే
వాళ్ళకి అసలు అంత భగవంతుడు అనేటువంటి భావనతో బ్రతికేస్తారు. కానీ ఇన్సెన్స్ స్పిరిచువల్ లైన్లో లేరు అని అనుకుంటే వాళ్ళని అనుభవించేంత నరకం ఇంకోళ్ళు అనుభవించరు. ఏమిటి ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే స్పిరిచువల్ లైన్లోకి వెళ్తే ఎందుకు అలా అవుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ, అదేవిధంగా ఆ యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవించడానికి మనం ఈ జన్మలో ఎత్తాము, ఈ యొక్క భూమి మీదకి వచ్చామనే ఒక క్లారిటీ పెరుగుతుంది స్పిరిచువాలిటీలోకి వెళ్తే. లేకపోతే ఎందుకు అవ్వట్లేదు, ఏంటి ఇలా లైఫ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నీకు క్లారిటీ రావడం ముఖ్యమా, లేకపోతే ఏంటి ఇలా అవుతుందని భయపడుతూ బ్రతకడం ముఖ్యమా? క్లారిటీ రావడం ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది, పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఫ్లైట్ ఇంకా అనౌన్స్ చేయట్లేదు అని బాధపడుతూ ఉండడం ముఖ్యమా? అసలు నీ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ తెలుసుకోవడం ముఖ్యం, అంతే కదా. అలా ఏంటంటే మనం అసలు ఎందుకు పుట్టాము ఏంటనేటువంటి ఒక క్లారిటీ పెంచుకోవడానికి ఆస్ట్రాలజీ ఉంది, మన శాస్త్రాలు ఉన్నాయి. అసలు హూ ఆర్ యూ అంటుంటారు, నేనెవరు తెలుసుకోమని చెప్తూ ఉంటారు. అలా ఎవరికైనా శనికేతువుల యొక్క ప్రభావం ఉండి కొంతమందికి జాతకాలు తెలియవు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏంటనేది కూడా తెలియనప్పుడు వాళ్ళ జీవితంలో ప్రతిదీ ఆటంకాలుగా నడుస్తూ ఉండండి. వివాహం అవ్వాలంటే ఆటంకం, చదువులో ఆటంకం, అన్ని ఆటంకాలు అవుతున్నాయి అన్నప్పుడు ఈ 8 feet 7 అంగుళాలు ఉండేటువంటి ఈ యొక్క బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కనుక మనస్ఫూర్తిగా వెళ్ళి స్వామి నీవే దిక్కు అని చెప్పి కనుక ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి అక్కడి నుంచి లైఫ్ అనేటువంటి చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవ్వాలి? అక్కడ మీరు చూసినట్లయితే కేవలం శివలింగం ఒకటే కాదు, గణపతి ఉంటుంది, నటరాజు ఉంటుంది, చండికేశ్వరుడు యొక్క ఆలయం ఉంటుంది, చండికేశ్వరుడు ఆలయం. అది ఎందుకంటే కామన్గా కూడా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు మనంతట మనంగా అక్కడ ఒక కొబ్బరికాయ ఇవ్వండి, అరటిపండు ఇవ్వండి అని అడగకూడదు. వేరే ఆలయాలకు మీరు ఏ ఆలయానికి వెళ్ళినా అడగొచ్చు, మీరు స్వామి ఒక్కసారి ఒక అరటికాయ ఇస్తారా, అలా అడగొచ్చు, పండు ఇస్తారా మీ చేతులతో అని. కానీ ఈశ్వరాలయంలో ఎప్పుడూ కూడా మనం అలా తీసుకోకూడదు. వాళ్ళంతటా వారు పురోహితులు కనుక లోపల నుంచి తీసుకొచ్చి తీసుకోండి అని ఇస్తే ఇది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం తనంతట తానుగా రావాలి కానీ మనం తీసుకోవడానికి లేదు. అది అలాగే మనకి అక్కడ గణపతి, స్కందుడు, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పురాతనమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళక ఇప్పుడు అంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారు? అసలు పైన గోపురంలో అది ఆల్మోస్ట్ 200 feet ఉంటుంది, ఎందుకంటే 66 మీటర్లు ఏమో ఉంది హైట్. అది అంటే ఇంచుమించుగా 200 feet దాదాపుగా. 200 feet పైకి అసలు అది ఎట్లా ఎక్కిచ్చారో అని అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అసలు అలా సాధ్యం? ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగింది, అప్పుడు టెక్నాలజీ లేదు కదా అనుకుంటారు. కానీ అప్పుడున్నదంతా కూడా ఒక రకమైన దేవతా టెక్నాలజీ వాళ్ళకు ఉండేది. అంటే చాలా శాస్త్రాలు ఉండేవి దానికి. ఒక రాయికి నిద్రపోయే సమయం ఉండేది రాయికి. అంటే ఏ సమయంలో అది నిద్రపోతుంది అప్పుడు అది ఏమవుతుందంటే తేలిక పడుతుంది బాగా రాయి. ఆ తేలిక పడినటువంటి రాయిని తీసుకెళ్ళి పైన పెట్టేవారు. ఇంకోటి ఏంటంటే మీరు ఆలయాన్ని కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇందులో అన్ని పెద్ద పెద్ద నిర్మాణాలు కాబట్టి పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి. అంటే ఏమిటి? ఏనుగులు ఎంటర్ అవ్వడానికి ఉండాలి. ఓకే, ఏనుగు చిన్న డోర్లు ఇలా మామూలు ద్వారం పెడితే అవ్వదుగా, కాకపోతే పెద్ద ద్వారాలు. ఓహో, ఏనుగు ఎంటర్ అవ్వడానికి ఉండేలాగా అంటే పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి మనకి. అప్పట్లో ఏనుగు లాంటిదే, ఏనుగు కంటే ఇంకా గొప్ప కూడా ఉండొచ్చు కదా, మనం చెప్పలేము. ఇంకా పెద్ద పెద్ద సైజు ఏనుగు ఉన్నాయి ఒకప్పుడు. ఎలా అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గజేంద్ర మోక్షంలో 4 దంతాలు ఉండేటువంటి ఏనుగులు చెప్తాడు. అయితే ఈ ప్లెయిన్లో జరిగింది కాదు, అది త్రికూట పర్వతంలో జరిగినటువంటిది. సో ఇక్కడ నేనేమంటానంటే మనకి తెలియదు, ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవే అంటారు, ఇప్పటికీ దొరుకుతుంటాయి మనకి డైనోసార్స్, ఇప్పుడు లేవు. మరి అలాగే ఇంకేదైనా పెద్ద పెద్ద ఉండొచ్చు. అలాగే అప్పుడు ఉండేటువంటి వాళ్ళకి ఆ శాస్త్రం తెలిసి ఉండొచ్చు. ఇంకోటి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అసలు 1000 సంవత్సరాల క్రితమే అప్పుడు ఉండేటువంటి వాళ్ళు చక్కటి వస్త్రధారణ మీకు శిల్పాల్లో కనిపిస్తుంటుంది, చక్కటి ఆభరణ ధారణ, ఇవన్నీ ఉండేవి. మనమేమనుకుంటున్నాం, ఏదో నిన్నో మొన్నో కోతిలా పుట్టి మనిషి అయ్యాడు, ఈ మధ్య ఈ వ్యక్తికి అంటే వీళ్ళందరికీ ఈ వస్త్రాలు ధరించడం కానీ ఇవన్నీ తెలిసాయి అనుకుంటున్నాం. కానీ కాదు. మనం గనక 1000, 2000, 3000 సంవత్సరాలు ఆలయాలను కనుక దర్శిస్తే అబ్బా అసలు ఏమిటి అప్పట్లోనే ఇంత బాగా చేశారా? అసలు మనం ఇప్పుడు మిషనరీలో కూడా
అంత ఈక్వల్గా మనం చెక్కలేమనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మనకి గణపతి నవరాత్రులు వచ్చినప్పుడు ఏదైనా గణపతులు అమ్మే దగ్గరికి వెళ్తే అన్నీ ఒకలాగే ఉంటాయి. ఎలా చేశారంటే అదొక ముద్ర వేశారు. మరి స్టోన్ కుదురుతుంది ఆ ముద్ర వేయడం, మట్టి కంటే కుదురుతుంది. కానీ ఒకే రకంగా ఎక్కడా కూడా తేడా లేకుండా కొన్ని శిల్పాలు చెక్కితే అన్నీ ఒకలాగే ఉంటాయి. మరి అలా ఎలా సాధ్యం అసలు? ఒక ఆర్టిస్ట్ కనుక ఇది 2 బొమ్మలు గీయమంటే ఒకేసారి 2 బొమ్మలు గీయమంటే 2 బొమ్మల్లో ఎంతో కొంత తేడా ఉంటుంది ఖచ్చితంగా, ఒకరే అయినా కూడా. ఇప్పుడు మీకు పెన్ను పేపర్ తీసుకొని గీసినా మనం ఏదో ఎరైజర్ పెట్టుకొని తుడిపేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కానీ స్టోన్కి ఆ ఛాన్స్ ఉండదు. స్టోన్స్ వన్స్ మీరు చెక్కారంటే ఆ స్టోన్ ఏదైనా అయితే ఆ స్టోన్ పడేయడమే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ నిర్మాణానికి ఏదైతే స్టోన్ వాడారో ఆ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు అది. మరి ఎక్కడి నుంచి తెచ్చారంటే ఎక్కడో చాలా దూరం నుంచి తెచ్చారు. అంత దూరం నుంచి ఆ యొక్క గ్రానైట్ ఏదైతే ఉంటుందో, అదేదైతే స్టోన్ ఏదైతే ఉందో, ఆ రాయి ఏదైతే ఉందో దాన్ని అసలు ఎలా తెచ్చారు అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంటుందంటే మనకు కొన్ని పురాణాల్లో ఇప్పుడు మనకి దేవతలతోని, యక్షులతోని, గంధర్వులతోని వీళ్ళతో లింక్స్ తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు సాధనా మార్గాలు సరిగా లేక ఒకప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేశారు అనిపిస్తుంది నాకు. ఇది కేవలం మనుషులు చిక్కినటువంటి కావు. కొన్ని దేవతలు, కొన్ని దేవతా సంబంధించిన సహకారాలతో జరిగాయి అనిపిస్తుంది నాకు. ఎందుకు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అసలు. 7 సంవత్సరాలు అంత పెద్దది ఎలా కట్టారు అసలు? ఇప్పుడు మీరు కొన్ని ఇల్లులు చూడండి, పెద్ద ఫ్లోర్లు ఉంటే సంవత్సరాలు అయిపోద్ది వాటికి. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వెంచర్. మరి అలాంటప్పుడు ఆ స్టోన్స్ తేడానికి ఎంత టైం పట్టింది, వాటిని ఇంటర్లాకింగ్ సిస్టంలో సెట్ చేయడానికి ఎలా పట్టింది, ఒక్కొక్క శిల్పాన్ని మలవడానికి ఎంత టైం పట్టింది. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు కలిగేటువంటి అనుగ్రహం ఒకటి, గణపతి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో, ఇంకోటి ఏంటంటే ఇప్పటికంటే అప్పట్లో శక్తిని చేకూర్చేటువంటిది. ఇప్పుడు ఆ ఆలయాలకు ఎందుకు మనకి కొన్ని క్షేత్రాలు వెళ్ళినప్పుడు మనకి ఎందుకు ఇది అనిపిస్తుంది అంటే అక్కడ ఆ ఎనర్జీ బాగా ఉంటుంది. దాన్ని ముహూర్తం, అదేదైతే ముహూర్తంలో పెడతారో ఆ ముహూర్తం యొక్క బలం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నా జీవితంలో అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి అని అనుకునేటువంటి వారు బృహదీశ్వర ఆలయానికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క ఇది పోతుంది. అంటే మీరు అనొచ్చు, ఏమండి మరి ఇంట్లో కూడా శివుడు ఉంటాడు, అక్కడ ఉండేది శివుడే కదా, శ్రీశైలంకి వెళ్ళిన శివుడే కదా, కాశీకి వెళ్ళిన శివుడే కదా, అక్కడికే ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినటువంటి లెక్క ఒకటి. రెండవది ఏంటంటే ఇలా పెద్ద ఇప్పుడు మనకి దేవతలే వచ్చి సహకరించారు అని అంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారండి. తిరుపతికి వెళ్తే కూడా ఉంటారు. మరి ఇంట్లో నువ్వు నిలబడి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డప్పుడు ఉండే ఆ ఎనర్జీ, స్వామివారికి లోపలికి వెళ్ళినప్పుడు ఉండే ఎనర్జీలు ఎందుకు తేడా వస్తుంది? మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, అంటే మీకు అనిపించవచ్చు ఏమండి పైన చెట్లు ఉంటాయి కదా, చక్కటి ఆక్సిజన్ వల్ల మనకు అలా అనిపిస్తుంది అని. మరి మీరు ఏదైనా అడవిలోకి వెళ్ళండి, సేమ్ ఆక్సిజన్లా అనిపిస్తుంది. కానీ ఆ భక్తిలో మునిగిపోయినటువంటి ఆ ఫీల్ రాదుగా మీకు. కరెక్ట్. మీరు అనుకోండి అనుకోకండి అది వస్తుంది అంతే. ఎందుకు అంటే ఇలాంటి క్షేత్రాలకి దివి నుంచి భూమికి దేవతలు వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు. ముఖ్యంగా ఎప్పుడైతే అలా వచ్చి వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇంత భక్తిగా ఇంత బాధపడుతున్నాడు, సరే వీడిని ఏదో ఒకటి అనుగ్రహిద్దాం అని వాళ్ళంతటా వాళ్ళు అనుగ్రహిస్తారు. అందుకే క్షేత్ర దర్శనం చేసుకోవాలి. మహాభారతంలో కూడా అరణ్యవాస ఘట్టంలో ఉన్నప్పుడు చెప్తారు పురోహితులు అందరూ, మీరు క్షేత్ర దర్శనాలు చేసుకోండి బాగుంటుంది అన్నప్పుడు సకల క్షేత్రాలు వాళ్ళు తిరుగుతారు. క్షేత్ర దర్శనాల వల్ల పుణ్యాన్ని మూట కట్టుకుంటాము, పాపాన్ని తగ్గించుకోగలుగుతాము. అలా అని నేను ఏదో పాపం చేశాను స్వామి, నేను నీకు జయించేసి ఇచ్చేస్తాను అంటే ఆయన ఏం అలా కొట్టిపడాడు. నువ్వు ఇచ్చేటువంటి ఆ కిరీటము, నువ్వు ఇచ్చేటువంటి ఆహారాలు స్వామివారికి ఏమైనా ఎక్కువ? ఆయన ఈ బ్రహ్మాండం మొత్తం అతందే. కాకపోతే మనమేంటంటే ఒక కృతజ్ఞతాభావంతో మన శిల్పకళ ఎంత గొప్పది, మన పూర్వీకులు ఆ చోళరాజులు అప్పట్లో అసలు ఎంత చక్కగా దాన్ని నిర్మించారు అంటే వాళ్ళకి ఎంత అనుభవం జరిగితే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అంత ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టారంటే వాళ్ళ లైఫ్స్లో ఎలాంటి అనుభవాలు జరిగి ఉంటాయి, అవునా కదా? అంటే ఎంతో ఇష్టము, ఎంతో ఆ శివుడు ఉన్నాడనే నమ్మకము ఉంటే కానీ అంత డబ్బు పెట్టరు కదా. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి కలియుగంలో ఏమంటావు, ఆ గుడి కట్టే కంటే బడి కట్టండి. అవును,
ఇలాంటివి ఎక్కువ ఇలాంటి డైలాగ్ కొడుతుంటారు. మరి ఆల్రెడీ బళ్ళు ఉన్నాయిగా, వాటిని ఎందుకు ఉద్ధరించరు? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, లేవా? వెళ్ళట్లేదుగా. కట్టిన బళ్ళకి ఎవడెళ్తున్నాడు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి చెప్పండి? పట్టుమంటే 10 మంది ఉండట్లేదు సరిగ్గా. ఊర్లోకి వెళ్ళండి, సిటీలో కాదు, ఊర్లోకి వెళ్ళండి, పట్టుమంది 10 మంది ఉండట్లే, చాలా తక్కువ మంది ఉంటున్నారు. కొన్ని అందరూ తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాం. ఎందుకు అంటే స్టేటస్. ఈ స్టేటస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రోల్స్ రాయిస్ కారు 10 కోట్లు 12 కోట్లు ఉంటుందమ్మా. ఆ కారు వాడు గనక పొరపాటున ఇది 5 లక్షలకే అమ్ముతున్నాము అని అంటే రిచ్ పర్సన్ ఎవడు ఉండదండి. చిచ్చే 5 లక్షల కార్లో నేను తిరగడం ఏంటి అంటాడు. నానో కార్ ఫెయిల్ అయింది తెలుసు కదా మీకు, ₹1,00,000 వచ్చింది. కానీ వాడే కియా వాడు ఇంకోటి ఏదో తీసాడు, దాని తర్వాత 8 లక్షలు అది సక్సెస్ అయింది. ఎందుకంటే నేను ఎక్కువ రేటు దాంట్లో తిరుగుతున్నా. ఇది ఎందుకు వచ్చింది, ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, నేను మీకు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అనేటువంటి దాన్ని నువ్వు బడిగట్టండి, గుడెందుకు, ఇలాంటి స్టేటస్ రిలేటెడ్ సంబంధించినవి అంటే నేను 4 మాటలు కనుక నేను యూట్యూబ్లో మాట్లాడితే నన్ను గొప్పగా చూస్తారనుకోవడం మానే. ఫస్ట్ కట్టాలంటే నువ్వు కట్టు, మరి నీ డబ్బులతో ఎందుకు కట్టడితే బడి? మరి ఊరికనే మాట్లాడడానికి సరిపోతుందా? అంతే కదా, నీ ఆస్తి మొత్తం ఆమె కట్టేయచ్చు కదా. పాపం వాళ్ళు ఏదో 4 కలిసి గుడి కట్టుకుంటున్నారు. అయితే నార్మల్గా ఉండే గుడేమో ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద గుళ్ళు ఏంటంటే అవి దేవతల చేత రక్షింపబడతాయి. కొన్ని అప్పటికీ కొన్ని ఆలయాలు ధ్వంసం చేసినప్పటికీ ఎన్నో సంవత్సరాలు కష్టపడతాయి. ఇంత పీస్ కూడా తీయలేకపోయారట అప్పట్లో. మహమ్మదీయుల కాలంలో చాలా ఆలయాలు ధ్వంసం చేసేసారు. ఎందుకంటే వీళ్ళకేమీ ఉండకూడదు. ఒక తరం మొత్తం ఆలయాలు లేకుండా అయిపోతే వీళ్ళకి అసలు మన దేవీ దేవతలు ఇవి కదా అని చెప్పి తెలియకపోతే మొత్తం కన్వర్ట్ అయిపోతారు కదా అనేటువంటి ఒక పిచ్చి ఆలోచన. కాబట్టి ఇది ముఖ్యంగా శనికేతు ప్రభావం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అందరికీ పనిచేస్తుంది, కానీ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి బయటపడేయడానికి. కాకపోతే పూర్తి నమ్మకం. వెళ్ళిన సెకండ్ నుంచే నాకేదో మార్పు రాలేదు, ఆకాశం నుంచి ఏదో మూట పడలేదు, ₹1,00,00,000 మూట పడాలి కదా ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి వెళ్ళామని కాకుండా స్లోగా మీ యొక్క ప్రయత్నం బట్టి మీకు ముందుకు సాగుతూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.